ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఓటమి తర్వాత మాట్లాడిన మాటలు, నేను దళితులకి అది చేశాను, ఇది చేశాను, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను, నేను చేసినట్టు ఎవరు చేయలేదు, వాళ్ళందరూ నన్ను మోసం చేశారనే మాటలు మాట్లాడుతున్నాను. ఎలా చూస్తారు? ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యమకారులుగా, బహుజన ఉద్యమకారులుగా, అమరావతి ఉద్యమకారులుగా మేము ఊహించినట్టుగానే కూటమి పార్టీ విజయ దుందుబి మోగించింది. 151 సీట్లు ఉన్నాయి, 175 సీట్లు మాకు వస్తాయని చెప్పి విర్రవీగిన వైసీపీ పార్టీ లేదా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ అయ్యి కూర్చున్నారు. ఈ సందర్భం ఒకటే మాట, నేను అనంతపురం దీక్షా శిబిరంలో 151 సీట్లతో విర్రవీగుతున్న ఈ పార్టీ భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలు ఒకటిని కొట్టేస్తారని చెప్పని నేను చెప్పాను. మరి పైన తదాసు దేవతలు ఉన్నారేమో, మా మాటలు ఆలకించుంటారు. ఒకటి కాదులే బాలకోటయ్య, 5 కొట్టేద్దామని చెప్పి 5 ఎత్తుకుపోయి ఉంటారు. దాంతో ఆయన మిగిలింది ఆ 2 ఒకట్లే. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన అవకాశాన్ని కొమ్ములుగా భావించి నేను పోట్ల గిత్తని ఎవరినైనా పొడిచేద్దాం, కుమ్మేద్దాం, దున్నేద్దాం అని చెప్పి అనుకుంటే ఎవరైతే అధికారం ఇచ్చారో ఆ ప్రజలే 2 కొమ్ములు కూడా ఎరగదీస్తారనేది రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి రూఢి చేశారు. పోతే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఆంధ్రప్రదేశ్లో నేను ఎస్సీలకు, ఎస్టీలకు, ఈ క్రింది కులాలకి అమ్మఒడి ఇచ్చాను, ఆసరా ఇచ్చాను, ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చాను, ఫాస్టర్లకు డబ్బులు ఇచ్చాను. నా డబ్బులు ఏమైపోయింది? నన్ను మోసం చేశారు, నన్ను ద్రోహం చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము చాలామంది కూడా ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు, ఎస్టీలు జగన్మోహన్ రెడ్డికి కట్టుబానిసలు, ఆయన మేనమామ, ఆయన పుట్టిన బిడ్డలు అన్నట్టుగా లేదా కుక్కలు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. మేము ఈనాడు చెప్పాం, దళితులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కట్టుబానిసలేం కాదు. అందరూ పుట్టినట్టుగానే తల్లి గర్భం నుంచి మేము రక్త మాంసాలతోనే పుట్టాం తప్ప మాకేం బొడ్డు కోసి పేరు పెట్టలేదు ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ. 2019లో 39 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే 29 ఎస్సీ, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే వైసీపీ పార్టీకి 34 నియోజకవర్గాలు వచ్చినాయి. ఒకటి తెలుగుదేశం, ఒకటి జనసేన వచ్చినాయి. ఇప్పుడు 2024లో అదే 36లో 33 నియోజకవర్గాలు కూటమికి వచ్చినాయి. కేవలం 3 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఏదో ఇచ్చాము, మేము డబ్బులు ఇచ్చాము, మీరు మాకు ఎందుకు ఓట్లు వేయరు అనే ఒక భావం, ఒక దుర్మార్గమైన భావం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వచ్చిన కూటమికి వచ్చిన విజయ దరహాసంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాపితంగా మా అమరావతి బహుజన చేసి ఇతర దళిత సంఘాలు పెద్దలందరూ కూడా చేసిన ఉద్యమ ఫలితం కూడా మన దండలో దారంలాగా దాగుంది. ఇదిగోండి, పిడికడి ఆత్మగౌరవం కోసమేనని, మాకు ఊపిరాటం లేదని డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, శిరోమణి వరప్రసాద్, గుంటూరు రమణ, అబ్దుల్ సలాం ఇలా మరణాలని ఇలా కరపత్రాలు వేసుకొని, పోస్టర్లు వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టాం. మా దళితుల్లో చైతన్యం తెచ్చాం. తప్పనిసరిగా ఈ విజయంలో దళితోద్యమాల యొక్క దారం ఉందన్న సంగతి ఎవరో మరువకూడదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఇంత అపూర్వమైన విజయాన్ని అందించారు అంటే, పాపిష్టి ఫాసిస్టు పరిపాలన చేస్తే ఏ ప్రజలు కూడా సహించరు. అందులో ముఖ్యంగా దళిత సమాజం సహించరు. మాకు ఆత్మగౌరవం చాలా ముఖ్యం. నేను డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ మా ఇళ్ళకి వస్తారు, మా గులాంగిరి చేస్తారు కాదు. మై నేమ్ ఇస్ బాలకోటయ్య, సన్ ఆఫ్ సరవయ్య, మదర్ ఆఫ్ నాగరత్నం. మేము ఒక ఆత్మగౌరవం ఉంది, మాకు ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని చూస్తాం. మా బిడ్డల మీద జరిగిన ఈ దుర్మార్గాలని సహించాం. నిజంగా ఈ విజయం డాక్టర్ సుధాకర్ అంతరాత్మకి, డాక్టర్ అచ్చెన్న అంతరాత్మకి, నంద్యాల నాగమ్మ అంతరాత్మకి, వీళ్ళందరూ కూడా అంకితం ఇవ్వాలి.
రాజధాని ఉద్యమంతో పాటు విశాఖ ఉద్యమంతో పాటు సమస్త సామాజిక వర్గాల రహదారుల మీదకి వస్తే దాష్టీకాలు చేసింది ప్రభుత్వం. తప్పనిసరిగా ఈ విజయం ప్రజలకే అంకితం. పోతే రెండో విషయం, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి దాడులు మా మీద చేస్తున్నారని ఇటీవల గవర్నర్ని కూడా బొత్స సత్యనారాయణ గారు, ఆయన సుబ్బారెడ్డి గారు కూడా కలిశారు. ముఖ్యమంత్రి గారు కూడా పార్లమెంటరీ పరిధిలో కమిటీలు వేసి కార్యకర్తలకు అండగా ఉంటాను, మాకు దాడులు జరుగుతున్నాయి, బీహార్ అయిపోయింది, పేర్ని నాన్న గారు బీహార్ అయిపోయింది అన్నారు. 2 రోజుల్లోనే బీహార్ అయిపోయిందంట ఆంధ్రప్రదేశ్. 1865 రోజులు పరిపాలన చేసిన వైసీపీ ఇంకా కూటమి ప్రమాణ స్వీకారం చేయాల. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల, ఇంకా కొలువు తీరలా, బీహార్ అయిపోయిందన్న. ఎందుకు జరుగుతాయి దాడులు? ఏం చేశారు మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ పరిపాలనలో మీరేం చేశారు? ఎమ్మెల్సీ అనంతబాబుని మీరు ఎక్కడ పెట్టుకున్నారు? లేదా న్యూడి వీడియోలు చూపించిన ఎంపీని మీరు ఏం చేశారు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన సంఘటనలో ఏం చేశారు? లేదా మాచర్ల చంద్రయ్య పీక ఎలా కోశారు? అంగన్వాడీ నూకానమ్మని ఏం చేశారు? రంగనాయకమ్మ మీద పోస్టు పెట్టిందని చెప్పి 70 ఏళ్ళ రంగనాయకమ్మని ఏం చేశారు? 73 ఏళ్ళ జర్నలిస్ట్ అంకబాబుని ఏం చేశారు? మీరు ఎంతమంది అండి? లెక్కలు తీయండి. వైసీపీ పరిపాలన ఎంతమంది వచ్చారు? ఎంతమందిని చంపారు? ఎన్ని అసైన్మెంట్ భూములు ఆక్రమించారు? ఎన్ని దాష్టీకాలు చేశారు? ఇవి కదా పేర్నాని గారు మీరు చూడాల్సింది. ముఖ్యమంత్రి గారు నిజాన్ని నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. ముఖ్యమంత్రి గారు పాత్రికా మీటింగ్ పెట్టి ఏం జరిగిందో అని కుడివైపు ఒకసారి ఇటు చూసి, ఎడమవైపు ఒకసారి చూసి, నాకు ఏం తెలియట్లేదు. ఎందుకు తెలీదు? చిన్నపిల్లగాడివే. వివేకానంద రెడ్డి హత్యని ఎవరు చెప్పారో తెలియకపోతే తెలియకపోవచ్చు, కనీసం 11 స్థానాలు రావడానికి ఏం జరిగిందో తెలిస్తేనే కదా మళ్ళీ నువ్వు ఉండేది. నువ్వు అసెంబ్లీకి పోయి ఏం చెబుతావు? నాకు తెలీదు ఏమి తెలియదు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తెలియదు, వివేకానంద రెడ్డి హత్య తెలియదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య తెలియదు, మరి ఏం తెలుసు? మరి ఏమి తెలియని కానీ ఇంకా ముఖ్యమంత్రి పదవి దేనికి? ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నాకు తెలియక అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదండి. మరి తెలియని వాళ్ళకి ముఖ్యమంత్రి కొలువులు ఎందుకు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు? మళ్ళీ కార్యకర్తలను వేధించడం ఎందుకు? వాళ్ళ మీద ఏదైనా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే నువ్వే కదా కారణం. మీకే పేరు దాని ఇంటి మీద దాడి జరిగిద్దా? పోనీ పొంగనూరు పెద్దిరెడ్డి గారి మీద, రామచంద్రరెడ్డి గారి మీద దాడి జరిగిద్దా? పోనీ నీ మీద దాడి జరిగిద్దా? యువర్ హ్యాపీ. ఆల్ మంత్రులు ఓడిపోయినా కూడా హ్యాపీనే కదా. మీ బంగాళాన్ని చెక్కుతున్నారు కదా. చనిపోయేది, ఇబ్బంది పడేది ఎవరు? మీ మాటలను నమ్మి, లేదా మీరు ఇచ్చిన గంజాయి దాగి, మీరు సరఫరా చేసిన కొకైన్ దాగి, డ్రగ్స్ దాగి, లేదా జేటాక్స్ మందు దాగి మళ్ళీ ఇక్కడ కూడా ఇబ్బంది పడిపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే. ముఖ్యమంత్రి గారు ఈ మాట గమనించాలి. ఇది కదా మీరు చేసేది. కాబట్టి ఎందుకు జరిగింది, ఏం జరిగిందో ముందు దాన్ని గుర్తించండి. మూడోది, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలని ఒక్క వారమే కోరుకున్నాడు. గౌరవ సభ మార్చేందుకే నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అన్నాడు. భువనేశ్వరి దేవి గారిని కూడా సభతో సంబంధం లేకపోయినా కూడా హేళన చేస్తే దుఃఖించాడు. 72 అడుగుల ఎత్తులో ఉన్న గోడలో 73 సంవత్సరాల వయసు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఇబ్బంది పడ్డారు. మీరు సన్నీళ్ళు ఇస్తే దోమలు వస్తున్నాయి అంటే, లేదా ఆ జైలు పహరా దగ్గర ఇతర ఖైదీలు ఉన్నారంటే ఏం పర్వాలా, 73 అడుగులు ఎత్తులో గోడలు కట్టించాం, భద్రంగా ఉన్నాడు మీ పొన్నవూరు సుధాకర్ గారు చెప్పింది. మరి ఇప్పుడు లండన్లో ఉండడో మరి ఎక్కడున్నాడో నాకైతే తెలియదు, కానీ పారిపోయినట్టున్నాడు అని హేళన చేశారు. ఇవన్నీ కూడా మీ పతనానికి కారణం. అలా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఒక మరో అడిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంతో పాటు ఢిల్లీలో, ముఖ్యంగా దేశ పార్లమెంటులో ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా సీట్లు ఇచ్చారు, పార్లమెంట్లో 4వ పార్టీగా సీట్లు ఇచ్చారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన, గతంలో ఏదైతే ఎన్డీఏలో నిర్వహించిన పాత్ర ఉందో
అంతకంటే అద్భుతమైన పాత్ర ఇచ్చారు. కాబట్టి మేము ఆశిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి రాష్ట్ర రాజధానికి సంబంధించిన అమరావతి నిలబట్టడానికి, అమరావతిని పునర్నిర్మాణం చేయడానికి సంబంధించిన వరాలు కానీ, పోలవరం పూర్తి కానీ, లేదా తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఆస్తుల పంపకం కానీ, ఇతర విభజన హామీలు కానీ అన్నీ కూడా దిగ్విజయంగా జరిగితేరని భావిస్తున్నాం. ఒక మంచి రోజులుగా వస్తాయి. 28 రాష్ట్రాల ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ తెలుగోడు సగర్వంగా తలెత్తుకునే విధంగా నిలబడతారని చెప్పి ఆశిస్తున్నాం. ఇదంతా కూడా తెలుగు నాట ప్రజలకి ఈ విజయాన్ని అంకితం అంకితం అంకితం. అలాగే కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు సాధారణంగా వైసీపీ పార్టీ 175 సీట్లు వస్తాయి, మాకే వస్తాయి. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ దగ్గరికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు 151+, 22+ అని చెప్పిన వ్యక్తులు ఎందుకు ఓడిపోయామో గమనించాలి ముందు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే లోపం ఎక్కడుంది, అసలు రోగం ఏంటి ఒంట్లో రోగం ఏంటో నువ్వు వైద్యులు చూపించుకోకుండా ఒంట్లో రోగాన్ని అట్టి పెట్టుకొని నేను సిక్కిపోతున్నాను ఏంటి, నాకు చర్మంలో మచ్చలు వస్తున్నాయి ఏంటి, కాళ్ళు సన్నబడుతున్నాయి ఏంటి, చేతులు సన్నబడ్డాయి ఏంటి అంటే అట్లా ఈ విజయంలో ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా ఉంది. కూటమి పార్టీకి 145 సీట్లు కట్టబెట్టడంలో ప్రజలతో పాటు ముఖ్యమంత్రి గారి సహకారం ఉంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉండదలుచుకోవాలి. ఆయనే మాజీ ముఖ్యమంత్రిగా సెలవు తీసుకోదలుచుకున్నట్టున్నాడు. ఆయన సహకారంతో ఈ కార్యక్రమాలు జరిగినాయి. పునఃసమీక్ష చేసుకోవాలి. అందరూ కూర్చొని సలహాదారులు ఉన్నారు కదా, 56 మందిని పిలిచి ఒకసారి టేబుల్ రౌండ్ వేసి దాదాపు 600 కోట్లు ఇచ్చినట్టున్నారు. వాళ్ళందరూ కూర్చోబెట్టి ఎందుకు ఓడిపోయామంటే వాళ్ళన్నా చెప్తారు. ఆ పని చేసుకుంటే మంచిది.